దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. మరి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీలో జాయిన్ కావాలి అనుకునే వారైతే తప్పనిసరిగా ఈ ఫేజ్ 1లో ఈ దోస్తు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ 225 రూపీస్. మీరు ఇక్కడ చూడొచ్చు హోమ్ పేజీలో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్, అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్, అంటే ఇక్కడ 200 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. మీరు 200 రూపీస్ పే చేయగానే మీకు ఒక దోస్త్ ఐడితో పాటుగా పిన్ అనేది జనరేట్ అవుతుంది, అంటే పాస్వర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఆ దోస్త్ ఐడి పిన్ ద్వారా క్యాండిడేట్ లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా మిస్టేక్స్ ఎంట్రీ చేసినా, మరే ఇతర తప్పులు జరిగినా, ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ కాకపోయినా, మీకు వెబ్ ఆప్షన్స్ రాకపోయినా సరే మీరు ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అనే లింక్ అయితే ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్లో టోటల్గా 40 హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే ఉంటుంది. అందులో మనకి 6 అనేది యూనివర్సిటీ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్స్, 33 మాత్రం మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ హెల్ప్ లైన్ సెంటర్స్. గుర్తుంచుకోండి, హెల్ప్ లైన్ సెంటర్స్ మీన్స్ మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. మీరు అక్కడికి వెళ్తే మీ యొక్క డౌట్స్ అయితే అన్నీ కూడా అక్కడ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజీ కోర్సెస్ ఎలిజిబిలిటీ కూడా ఏమేమి కోర్సెస్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో మీరు చూడవచ్చు. ముందుగా మనం ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇందులో మీరు ఒకవేళ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ కావాలంటే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి. లేదు నేను దోస్త్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకుంటా అంటే మీరు ఇక్కడ దోస్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ సెకండ్ వన్. లేదు నేను బయటికి వెళ్ళేసి మీ సేవలో కూడా నేను రిజిస్ట్రేషన్ అవుతాను అంటే ఇక్కడ మీ సేవ ద్వారా, అంటే ఫింగర్ ప్రింట్ కానీ బయోమెట్రిక్ అదే ఫేషియల్ యాప్ ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్ రిజిస్టరింగ్ వెబ్సైట్, అంటే ఇదే వెబ్సైట్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి రిజిస్ట్రేషన్ అనేది సింపుల్గా మీరు ఇక్కడ క్వాలిఫైయింగ్ బోర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఓపెన్ 10th అనుకోండి, థర్డ్ వన్ క్లిక్ చేయండి, టాస్. ఒకవేళ డైరెక్ట్ ఇంటర్మీడియట్ అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ. మరి ఇక్కడ ఏం చేయాలి, ప్లీజ్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ పేరు, ఫాదర్ నేమ్, ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ వర్కింగ్దే ఉండాలి, దానికి ఓటీపీ కూడా వస్తూ ఉండడానికి క్లియర్గా ఉండాలి. మీ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ పైన క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. అప్పుడు మీకు దోస్త్ ఐడి అనేది జనరేట్ అవుతుంది.